అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సొమ్ములు కరిగిపోయాయి. రచయిత భమిడిపాటి సోమయాజి గారు. ఇక కథలోకి వెళితే, నాకిద్దరు అక్కలు, వాళ్లకు నేనొక్కన్నే తమ్ముణ్ణి. మా నాన్న వ్యాపారం చేసి చాలా లాభాలు ఆర్జించాడు, కానీ సంపాదనను నిలబెట్టుకోలేకపోయాడు. సంపాదన దుర్వినియోగం చెయ్యలేదు. ధన ధర్మాలు ఎక్కువ. ఎవరేం చెబితే దానిని నమ్మేయడం, వాళ్ళకి ధన సహాయం చేయడం. ఈ విధంగా మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కూడా కరిగిపోయి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. సంపాదన కుంటుపడింది. నన్ను చదివించడం గగనమైపోయింది. అయినా పట్టుదలతో నన్ను గ్రాడ్యుయేట్ని చేశారు. ఆర్థికంగా చితికిపోవడం వలన మా అక్కయ్యల పెళ్ళిళ్ళు వెనకబడిపోయాయి. ఇక గత్యంతరం లేక నాకు ఓ చిన్న ఉద్యోగం రాగానే నాకు పెళ్లి చేశారు. కట్నం డబ్బులో సాధ్యమైనంత ఆదా చేసి పెద్దక్కయ్య పెళ్లి చేశారు. కోడలికి బంగారం ఏమీ పెట్టలేమని వియ్యాల వారికి ముందే విన్నవించుకున్నా, కట్నం ఎక్కువ తీసుకున్నా వీసమంత బంగారమైన కోడలికి పెట్టలేదని పెళ్లిలో చాలామంది గుసగుసలాడారు. చాలామంది ఒకేసారి ఒక విషయం గురించి గుసగుసలాడితే పెద్ద చప్పుడే అవుతుంది కదా. ఆ అప్రియమైన చప్పుడు మాటల రూపంలో మా వాళ్ళ చెవిని సోకాయి. కోడలికి బంగారం పెట్టలేనందున నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. పాపం, చేతకాని వాళ్ళలా చింతించడం తప్ప చేయగలిగిందేముంది. నా పెళ్ళైన ఓ ఏడాదికి నా మరదలు పెళ్ళయింది. నా మరదలికి వాళ్ళ అత్తగారు మంచి బంగారపు వస్తువులు చేయించారు. ఆ వస్తువులు పెళ్లికి ముందే ఆ మగపెళ్లివారు ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా అవి నా మామగారి చేత నా ఇంటికి వరకు తిరిగాయి. ఆయన యథాలాపంగానో బంగారం భార్యకి పెట్టలేదని అవహేళనగానో తెలియదు, కానీ అవి తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టారు. ఆ మెరుస్తున్న బంగారం నాకు కనువిందు చెయ్యలేకపోయింది సరికదా. అది చూసిన నా మనస్సు అవమాన భారంతో కలుక్కుమంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నా భార్యకి బంగారపు వస్తువులు చేయించలేని లోటు కొట్టొచ్చినట్లుగా వచ్చి నా మనస్సుని ఎవరికీ కనపడకుండా కొట్టేది. మేము ఏ శుభకార్యానికి వెళ్ళినా నా భార్య ఓ పేద పేరంటంలా మసులుతూ ఉంటే నా మనస్సు వేనీళ్లు కాగుతున్నట్లు మసలిపోయేది. పెళ్లిలో బంగారం పెట్టకపోతే పోయే, నాకు ఉద్యోగం వచ్చి సంపాదించేటప్పుడు కూడా ఓ చిన్న నగ చేయించలేకపోయాను. కారణం, కొంచెం డబ్బు జీతంలో ఆదా అయితే అది నా రెండో అక్కయ్య పెళ్లికి వెనకేయడమే. ఓ ఆదివారం టీవీలో ఆపాత మధురాలు వస్తుంటే మా అమ్మ నేను ఆ పోర్టబుల్ టీవీ చూస్తున్నాం. పట్టుచీరలు కట్టబెడతాన్, మెడ మీద సొమ్ములు పెడతాన్ అన్న పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట విని నేను చప్పట్లు కొట్టాను. తన కోడలికి బంగారపు వస్తువులు చేయించలేకపోయామని కాబోలు మా అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా భార్య మనస్సు ఇంకో విధంగా అదే బంగారం గురించి బాధపడింది కాబోలు. వెంటనే అటువంటి పాటలు విని చప్పట్లు చరిచి గాలిని తాత్కాలికంగా బంధించి చేతులు వదిలేస్తే పెద్ద చప్పుడు అవ్వచ్చు. ఆ చప్పుడు విని మీరు ఆనందించొచ్చు. ఇదేమీ ఉపయోగం లేదని తెలుసుకోండి. మన పెళ్ళై అప్పుడే 5 ఏళ్ళైపోయింది. చప్పట్లు చరిచి చప్పుడు చేయడం కాదు, చడీ చప్పుడు కాకుండా ఏదైనా ఓ చిన్న వస్తువైనా చేయించడానికి ప్రయత్నించండి అని హితోపదేశం చేసింది. మా అమ్మ ముందు నా గాలిపోయింది. తలదించుకున్నాను. ఎవరైనా ఏవైనా వస్తువులు చేయించుకుంటే అవి తీసుకొచ్చి వాళ్ళ ఆనందం తెలియపరచడానికి మురిసిపోతూ మా అమ్మకి చూపించేవారు. అవి చూసి నా భార్య చిన్నబుచ్చుకుంటుందని, బాగున్నాయి, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, ఆనక తీరిగ్గా మీ ఇంటికొచ్చి చూస్తాను అని వాళ్ళని పంపడానికి ప్రయత్నిస్తూ పొయ్యి మీద పోపు మాడిపోతోంది, ఆ బూరెల మూకుడు దింపేయ్ అని నా భార్యని వంటింట్లోకి పంపించేసేది. ఈ రకంగా దీపావళి ముందు, సంక్రాంతి ముందు చాలాసార్లు జరిగేది. అతి కష్టం మీద మా రెండో అక్క పెళ్ళి కూడా చేయగలిగాం. ఈ రకంగా నా జీవన గమనం జరిగేది. ఇంకో 4 ఏళ్లకి రిటైర్ అవుతాననగా మా ఉమ్మడి కుటుంబపు బాధ్యతల నుంచి వైదొలగాను. ఆ బాధ్యతలైతే అయ్యాయి, కానీ నిజాయితీగా పనులు నిర్వర్తించే వారికి ఎప్పుడూ బాధ్యతలు వెంటబడుతూనే ఉంటాయి. నాకు
ఒక కూతురు ఒక కొడుకు, ఇద్దరిని ఇతర ఊర్లల్లో పెట్టి చదువులు చెప్పించాను. ఇద్దరు ఐఐటి స్టూడెంట్సే. ఇద్దరు ఇంజనీరింగు పూర్తి చేశారు. మా ఉమ్మడి కుటుంబానికి చేయవలసిన పనులు విస్మరించకుండా చేయడం వలన కాబోలు భగవంతుడు మా ఇద్దరు పిల్లలకి అత్యున్నత విద్యను ప్రసాదించాడు. నేను రిటైర్ అయిపోయాను. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళి కూడా చెప్పుకునే స్థాయిలోనే చేశాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా చాలా డబ్బు నా కూతురు పెళ్ళికి ఖర్చయిపోయింది. మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఓ రోజు నా భార్య అంది, కూతురి పెళ్ళికి ఒళ్ళు తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టేశారు. ఓ పక్కన మీ కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులు మరవలేక కొడుకు పెళ్ళి కట్నం తీసుకోకుండా చేద్దాం అంటున్నారు. రేపు మనకొచ్చే కోడలికి బంగారం విషయంలో హల్లికి హల్లి సున్నాకి సున్నాయేనా? ఈ మాటలు విన్న నాకు గుండె జల్లుమంది. నా భార్యకి బంగారం పెట్టకపోవడం వలన మా కుటుంబం పడిన న్యూనత నా కోడలి విషయంలో జరగకూడదు. భగవంతుడా, చరిత్ర పునరావృతం కాకుండా చెయ్యి అని మనస్సులోనే దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏమిటి అలా స్థానువులా ఉండిపోయారు? బెల్లం కొట్టిన రాయిలా ఏం మాట్లాడరేం అంది నా భార్య. ఈ మధ్య మన పెళ్లిలో నీకు బంగారం పెట్టలేకపోవడం, దానివలన నువ్వు పడిన న్యూనత, మేం పడిన మానసిక బాధ విస్మరించాను. సరి అయిన సమయంలో కోడలికి బంగారం వస్తువులు చేయించాలన్న విషయం నా స్మరణకి తెచ్చి నాకు కర్తవ్య బోధ చేసినందుకు నీకు చాలా కృతజ్ఞుణ్ణి. భార్యని అందుకే కదండి కరణేషు మంత్రి అన్నారు. ఇంతకీ నన్ను మళ్ళీ ఉద్యోగం చేయమంటావా? ఇన్నాళ్ళు కష్టపడి మళ్ళీ ఉద్యోగలంపటంలో ఏం పడతారు? ఎంతో కొంత కట్నం తీసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో మీ అక్కయ్యలకి కట్నం ఇచ్చారు. మొన్న మన అమ్మాయికి కూడా ఇచ్చాం అంది నా భార్య. మేం పడిన కష్టాలు దృష్టిలో ఉంచుకునే కదే ఇతరుల దగ్గర కట్నం తీసుకొని వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక మన కొడుక్కి కట్నం తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాను నేను. అయితే సరే, మీ ఇష్టం. కొంత డబ్బు అవసరమైతే వడ్డీకి తీసుకురండి. సరే కానీలే, ఏం చెయ్యాలో కాలమే నిర్ణయిస్తుంది. ఈ లోపులో మనమెందుకు ఆరాటపడటం అన్నాను నేను. కాలక్రమేణా నా కొడుకు పెళ్లికి సంబంధించిన ఖర్చు విషయంలో నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. చదువు, అందం గల ఓ మంచి కుటుంబంలోని పిల్లని వధువుగా నిర్ణయించాం. కూతురు పెళ్లి ఘనంగా చేసిన నాకు ఈ కుర్రాడి పెళ్లి విషయంలో లోటు చేయడం ఇష్టం లేదు. అందుకే ఓ 2 లక్షల దాకా ఖర్చు పెట్టడానికి నిర్ణయించాను. అవసరమైతే ఈ పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా నిర్ణయించుకున్నాను. చాలా కష్టపడితే వచ్చిన రిటైర్మెంట్ డబ్బు చాలా మటుక్కి హరించుకుపోయింది. పెళ్ళి వైభవంగా జరిగిందని అందరూ మెచ్చుకున్నారు. కోడలికి ఓ మంచి నెక్లెస్సు, 2 జతల గాజులు ఆమె కోరిక మేరకు చేయించి పెట్టాం. నా కొడుక్కి కోల్కతాలో మంచి ఉద్యోగం వచ్చింది. మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని చూస్తుండేవారు. ఓ సంక్రాంతికి వచ్చినప్పుడు కోడలికి ఓ పట్టుచీర కొనిచ్చాం. ఆ నెక్లెస్సు, గాజులు వేసుకుంటే చూడాలని ఉంది. ఓసారి కోడల్ని అవి వేసుకోమని నా భార్య చేత చెప్పించాను. మేము కొన్న పట్టుచీర కట్టుకొని మేము చేయించిన బంగారపు వస్తువులు ధరించి దగదగా మెరుస్తున్న మా కోడల్ని చూసి మురిసిపోయాం. కష్టపడి సర్వీసు చేసి సంపాదించిన డబ్బు చాలా మటుకి అయిపోయింది. మా ఇంటి గృహలక్ష్మి మెరిసిపోతోందని ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నా భార్య నేను సంతోషంతో హాయిగా నిద్రపోయాం. 3 ఏళ్ల తర్వాత ఓ దీపావళికి నా కొడుకు కోడలు వచ్చారు. చాలా రోజులైంది కదా అని ఇంకో పట్టుచీర కొన్నాం కోడలికి. ఈసారి ఆ నెక్లెస్, గాజులు పెట్టుకోమని నేనే చెబుదామనుకుంటున్న సమయంలో ఇదే విషయం నా భార్య ఆమెతో చెబుతోంది. ఈ విషయం చెప్పనవసరం లేదని తెలుసుకున్న నేను ఆ గది గుమ్మం దగ్గర ఆగిపోయాను. మా కోడలు చిన్నబుచ్చుకున్న మొహంతో, అత్తయ్య గారు, మీ అబ్బాయి నా నగలు అమ్మేసి ఓ మోటార్ సైకిల్ కొనుక్కున్నారు. ఆఫీస్ టైంకి వెళ్ళలేక ఆయన ఆఫీసర్ చేత నిష్ఠూరపు మాటలు పడవలసి వస్తోంది అన్నారు. ఆయన్ని ఈ విషయంలో ఏమనకండి, బాధపడతారు పాపం అని చెబుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఆ మాటలు విని కుదేలైపోయిన నేను ఓ కుర్చీలో కూలబడ్డాను. ఆ గదిలోంచి బయటికి వచ్చిన నా భార్య నా కుర్చీ దగ్గరలో నేలపై కూర్చుంది. మన కోడలు నగలు లేక న్యూనత చెందకూడదని నేను నగలు చేయించాను. కష్టపడి చేయించిన నగలు వీడు అమ్మేయడం ఏమిటో నాకు అర్థం కాలేదు. కోడలు నగలు పెట్టుకొని నట్టింట్లో లక్ష్మీదేవిలా మసులుతుంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను.
పెళ్ళికి ముందొకసారి నాన్న అందరిలా కట్నం తీసుకుంటే నేను ఓ మోటార్ సైకిల్ కొనుక్కునేవాణ్ణి. నా కోరిక తీరకుండా పోయిందని బాధపడ్డాడు మన అబ్బాయి అంది నా భార్య. వాడి కోరికలు నేను అనుసరించే పద్ధతుల కంటే గొప్పవా? పోన్లేండి, 16 ఏండ్లు వచ్చిన కొడుకుని ఓ స్నేహితునిలా చూడాలట. వాణ్ణి ఏమనకండి, లేచి స్నానం చెయ్యండి. కోడలికి బంగారపు నగలుండాలన్న లక్ష్యం నెరవేరలేదని సొమ్ములు కరిగిపోయాయి, బుర్ర వేడెక్కిపోయింది. ఈ బాధ భరించలేని నేను చన్నీళ్ల స్నానం చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందని బాత్రూం వైపు నడిచాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.